హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఆర్ తెలుగు టెక్ టూల్స్. ఈ వీడియో ద్వారా నేను మీతో చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే, ఈ యొక్క టీజీ హెడ్సెట్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఇది ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవడానికి ఎటువంటి లేట్ ఫీ లేకుండా ఆన్లైన్లో అప్లికేషన్ సబ్మిట్ చేయడానికి మే 15వ తారీఖు లాస్ట్ డేట్గా మనకి ఇక్కడ చూపిస్తున్నారు. సో నోటిఫికేషన్ సంబంధించినటువంటి డీటెయిల్స్, అదేవిధంగా ఇంపార్టెంట్ డేట్స్, తర్వాత సిలబస్, దానికి సంబంధించినటువంటి ప్రతిదీ మీరు ఇక్కడ చూసుకోవచ్చు. తర్వాత అప్లికేషన్ ఫీ పేమెంట్ చేసిన తర్వాత పేమెంట్ స్టేటస్ చెక్ చేసుకోవచ్చు. తర్వాత అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయవచ్చు. తర్వాత ఇక్కడ ప్రింట్అవుట్ కూడా తీసుకోవచ్చు. మోక్ టెస్ట్ కూడా మనకి ఇక్కడ అవైలబుల్గా ఉంచారన్నమాట. సో మనం ఇప్పుడు అప్లికేషన్ ఫీ పేమెంట్ చేద్దాం. సో మనకి ఈ విధంగా పోపప్ వస్తుంది. ఇది మీరు నోటిఫికేషన్ డీటెయిల్స్ చదువుకున్నారా లేదా అని. సో చదివినామని చెప్పి ఎస్ఎన్ సెలెక్ట్ చేయండి. తర్వాత ఇక్కడ ఈ ఫీ పేమెంట్ చేసేటప్పుడు క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ హాల్ టికెట్ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఎంటర్ చేసిన తర్వాత కిందన క్యాండిడేట్ నేమ్ ఎంటర్ చేయండి. తర్వాత డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయండి. తర్వాత ఇక్కడ క్యాండిడేట్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. తర్వాత ఇక్కడ ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ కూడా ఇక్కడ ఇవ్వండి. ఆ తర్వాత ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయండి. తర్వాత కేటగిరీ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీరు క్యాస్ట్ ఏదైతే అది ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత ఇక్కడ కిందన ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సన్ అయితే మీరు ఇక్కడ ఎస్ఎన్ సెలెక్ట్ చేసుకోండి, లేదంటే నో అని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ పేమెంట్ అనేది చేయాల్సి ఉంటుంది. అది ఆన్లైన్ మోడ్, నెట్ బ్యాంకింగ్ త్రూ చేయాల్సి ఉంటుంది. సో మీరు ఆన్లైన్లో పేమెంట్ చేయండి. ఇక్కడ ఎస్సీ కేటగిరీ సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి 550 రూపీస్ చూపిస్తుంది. ఈ బాక్స్లో టిక్ చేసి ప్రొసీడ్ టు పేమెంట్ అనే బాక్స్పై క్లిక్ చేయండి. తర్వాత మనకు ఈ విధంగా ఒక పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. దీంట్లో మనము మీ యొక్క ఇంటర్నెట్ బ్యాంకింగ్ యూజ్ చేసి యూజర్ ఐడి, పాస్వర్డ్ని ఎంటర్ చేసి మీరు ఇక్కడ పేమెంట్ అనేది చేయాల్సి ఉంటుంది అనమాట. సో నేను ఇక్కడ యూజర్ నేమ్, పాస్వర్డ్ ఎంటర్ చేశాను. తర్వాత ఇక్కడ నా డీటెయిల్స్ చూపిస్తుంది. ఇక్కడ కన్ఫర్మ్ అనే బటన్పై క్లిక్ చేయండి. కిందన కన్ఫర్మ్ అనే బటన్పై క్లిక్ చేయగానే సో మనకు ఒక ఓటీపీ అనేది వెళ్తుంది మన మొబైల్ నెంబర్కి. ఆ యొక్క ఓటీపీని ఈ బాక్స్లో ఎంటర్ చేయండి. ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత కింద కన్ఫర్మ్ ఉంది కదా, దీనిపై క్లిక్ చేయండి. తర్వాత పేమెంట్ అనేది సక్సెస్ఫుల్ అయింది చూడండి. తర్వాత ఇక్కడ చూడండి, మనకు ఒక రెఫరెన్స్ నంబర్ వస్తుంది. అదేవిధంగా కింద ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ అని ఉంటుంది. ఇక్కడ ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ అని ఉంది కదా, దీనిపై క్లిక్ చేయగానే మనకు అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. సో మనం ఇక్కడ అప్లికేషన్ అనేది ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో మనకు ఓపెన్ అయినటువంటి ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ని ఒకసారి చూసినట్లయితే చూడండి, ఇక్కడ పేమెంట్ డీటెయిల్స్ అనేది పైన కనబడుతున్నాయి. తర్వాత కిందన అప్లికేషన్ ఫామ్లో క్యాండిడేట్ డీటెయిల్స్లో ఇక్కడ క్యాండిడేట్ నేమ్ డిస్ప్లే అవుతుంది. తర్వాత ఫాదర్ నేమ్, మదర్ నేమ్ ఎంటర్ చేయమంటుంది. తర్వాత డేట్ ఆఫ్ బర్త్ మనం ఇచ్చింది ఇక్కడ డిస్ప్లే అవుతుంది. కిందన రేషన్ కార్డ్ నెంబర్ కూడా ఎంటర్ చేయమంటుంది. ఇవి ఆప్షను, ఇవ్వాలనుకుంటే ఇచ్చేసేయండి. తర్వాత ఇక్కడ ఆధార్ నెంబర్ కూడా ఎంటర్ చేయమంటుంది. ఆధార్ నెంబర్ కూడా ఎంటర్ చేయండి. తర్వాత కింద సో మీరు ఇక్కడ జెండర్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత కేటగిరీలో చూసినట్లయితే మనము సెలెక్ట్ చేసుకున్నటువంటి ఏదైతే కేటగిరీ ఉందో దానికి సంబంధించినటువంటి సర్టిఫికేట్ నంబర్ అనేది మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో కేటగిరీలో మీరు ఏదైతే కేటగిరీ ఇచ్చారో దానికి సంబంధించినటువంటి సర్టిఫికేట్ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో తర్వాత ఇక్కడ స్పెషల్ రిజర్వేషన్ కేటగిరీ ఉన్నట్లయితే మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి, లేదంటే నో అని సెలెక్ట్ చేసుకోండి, వదిలేయండి. తర్వాత ఇక్కడ ఏరియా ఆఫ్ రిజర్వేషన్ అనేది కదా, సో ఇక్కడ దాంట్లో మీరు లోకల్కి సంబంధించినటువంటి వాళ్ళు, తెలంగాణ స్టేట్కి సంబంధించిన వాళ్ళు అయితే తెలంగాణ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ మైనారిటీ ఆర్ నాన్ మైనారిటీ అంటే నాన్ మైనారిటీ, మైనారిటీ అయితే మైనారిటీ, నాన్ మైనారిటీ అయితే నాన్ మైనారిటీ ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి.
తర్వాత యాన్యువల్ ఇన్కమ్ అనేది మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్ యొక్క నంబర్ కూడా మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇన్కమ్ సర్టిఫికేట్ యొక్క నంబర్ ఎంటర్ చేసిన తర్వాత కిందన క్యాండిడేట్ బ్యాంక్ డీటెయిల్స్ అనేది ఎంటర్ చేయాలి. సో బ్యాంకులో ఏ విధంగా అయితే మీ యొక్క పేరు ఉందో ఆ పేరుని మీరు ఇక్కడ ఎంటర్ చేయండి. తర్వాత ఇక అకౌంట్ నెంబర్ని ఎంటర్ చేయండి. తర్వాత ఐఎఫ్ఎస్సి కోడ్ని కూడా ఇక్కడ ఎంటర్ చేయండి. తర్వాత చూడండి అడ్రస్ డీటెయిల్స్ ఎంటర్ చేయమంటుంది. సో దీంట్లో హౌస్ నంబర్ ఎంటర్ చేయండి. తర్వాత ఇక్కడ విలేజ్ నేమ్ ఎంటర్ చేయండి. ఆ తర్వాత ఇక్కడ మండల్ నేమ్ ఎంటర్ చేయండి. తర్వాత డిస్ట్రిక్ట్ నేమ్ ఎంటర్ చేయండి. తర్వాత ఇక్కడ స్టేట్ నేమ్ ఎంటర్ చేయండి. పిన్ కోడ్ అనేది ఇక్కడ ఎంటర్ చేయండి. ఇక్కడ పిన్ కోడ్ ఎంటర్ చేసిన తర్వాత క్యాండిడేట్ మొబైల్ నెంబరు ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ ఆటోమేటిక్గా మనం ఆల్రెడీ ఇచ్చాం కాబట్టి అవి ఆటోమేటిక్గా డిస్ప్లే అవుతాయి అన్నమాట. తర్వాత ఈమెయిల్ ఐడి కూడా డిస్ప్లే అయిపోయింది. తర్వాత క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ అనేది కదా, దీంట్లో మీరు ఏదైతే డిగ్రీ చేశారో ఆ యొక్క డిగ్రీని సెలెక్ట్ చేసుకొని దానికి సంబంధించినటువంటి ఎగ్జామ్ ఎప్పుడు పాస్ అయ్యారనేది మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఏ సంవత్సరంలో పాస్ అయ్యారనేది మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత దానికి సంబంధించినటువంటి పర్సంటేజ్ ఎంత వచ్చింది అనేది కూడా మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి, ఎంటర్ చేయండి. ఈ యొక్క పర్సంటేజ్ ఎంటర్ చేసిన తర్వాత కిందన మీరు డూ యూ హ్యావ్ పీజీ డిగ్రీ, ఒకవేళ మీకు పీజీ డిగ్రీ ఉన్నట్లయితే ఎస్ఎన్ సెలెక్ట్ చేసుకోండి, లేదంటే నో సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఇంటర్మీడియట్ ఉందా అన్నది అడుగుతుంది. సో ఇక్కడ ఎస్ఎన్ సెలెక్ట్ చేసుకోండి ఉన్నట్లయితే. సో తర్వాత మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఎట్ క్వాలిఫై మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఎట్ క్వాలిఫై ఎగ్జామినేషన్ ఉంది కదా, మీరు ఇచ్చినటువంటి డిగ్రీ మీరు ఏ మీడియంలో చదివారు అనేది మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇంగ్లీష్ మీడియం అని సెలెక్ట్ చేసుకున్నాను. తర్వాత ఎస్ఎస్సి డీటెయిల్స్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయాలి. అదేవిధంగా పాస్ అయిన ఇయర్ కూడా మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఇంటర్మీడియట్కి సంబంధించినటువంటి హాల్ టికెట్ ఇవ్వాలి. ఆ తర్వాత దానికి సంబంధించినటువంటి ఏ సంవత్సరంలో పాస్ అయ్యారు అనేది కూడా మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి ప్లేస్ ఆఫ్ స్టడీ అనేది కదా, 6th నుండి డిగ్రీ వరకు మీరు ఏ డిస్టిక్లో మీరు మీ యొక్క స్టడీ చేశారనేది మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. నేను ఇక్కడ అన్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఆ తర్వాత ఇక్కడ చూడండి డీటెయిల్స్ ఆఫ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అన్నది కదా, ఇక్కడ మీరు ఎగ్జామ్ ఏ లాంగ్వేజ్లో మీరు ఎగ్జామ్ రాయదలుచుకున్నారని అంటే ఇక్కడ ఇంగ్లీష్ అండ్ తెలుగు అని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత రీజనల్ టెస్ట్, సో మీరు మీ యొక్క టెస్ట్ సెంటర్ ప్రిఫరెన్సెస్ అనేది మీరు 4 సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఫస్ట్ 4 సెలెక్ట్ చేసుకొని వదిలేసేయండి. తర్వాత ఇక్కడ మీరు ఏం చేయాల్సి ఉంటుందంటే ఫోటో అనేది 50 KB కంటే తక్కువ ఉండేటట్టు చూసుకోండి. అది జేపీజీ ఫార్మాట్లో ఉండేటట్టు చూసుకోండి. సో ఫోటో అప్లోడ్ చేయండి. ఆ తర్వాత సైన్ కూడా ఇక్కడ 30 KB లోపు ఉండేటట్టు చూసుకోండి. అది కూడా జేపీజీ ఫార్మాట్లో ఉండేటట్టు చూసుకోండి. ఇవి అప్లోడ్ చేసిన తర్వాత కింద టిక్ మార్క్ ఇచ్చేసి సేవ్ అనే బటన్ పై క్లిక్ చేయండి. ఈ సేవ్ నొక్కినట్లయితే మీరు ఇచ్చినటువంటి డీటెయిల్స్ టెంపరీగా సేవ్ అవుతాయి. తర్వాత మీరు ఏం చేయాల్సి ఉంటుందంటే ప్రివ్యూ అండ్ సబ్మిట్ అనే బటన్ ఉంటుంది కదా, దీనిపై క్లిక్ చేయండి. ఇక్కడ మీ డీటెయిల్స్ అన్ని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఫైనల్గా సబ్మిట్ అనే బటన్ పై క్లిక్ చేయండి. మీ డీటెయిల్స్ అన్ని ఓకే అనిపించినట్లయితే కన్ఫర్మ్ అనే బటన్ పై క్లిక్ చేసేయండి. సో ఇక్కడ అప్లికేషన్ అనేది సబ్మిట్ అయింది. చూడండి ఇక్కడ ప్రింట్ అప్లికేషన్ అనేది కదా, సో దీనిపై క్లిక్ చేసి మీరు అప్లికేషన్ చేసినటువంటి ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ని ప్రింట్అవుట్ తీసి పెట్టుకోండి. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మన యొక్క టీజీ హెడ్సెట్కి సంబంధించినటువంటి ఆన్లైన్లో అప్లికేషన్ చేసే విధానం. సో మీరు ఈ వీడియోలో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. సో దీనికి సంబంధించినటువంటి ఏదైనా డౌట్ ఉన్నా కింద కామెంట్లో తెలియజేయండి, దానికి సంబంధించినటువంటి రిప్లై ఇస్తారు. సో మీరు ఇక్కడ చూసినట్లయితే దీనికి సంబంధించినటువంటి డేట్స్ చూసినట్లయితే ఎగ్జామ్ డేట్ అనేది మీరు ఇక్కడ చూడండి
జూన్ 1 నాడు ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయబడుతుంది. ఇక టైం ఫస్ట్ సెషన్ అనేది 10 నుండి 12 గంటల వరకు ఈ యొక్క ఎగ్జామ్ ఫస్ట్ సెషన్ జరుగుతుంది. సెకండ్ సెషన్ అనేది 2 గంటల నుండి 4 గంటల వరకు ఈ యొక్క సెకండ్ సెషన్ అనేది జరుగుతుంది. సో గుర్తుపెట్టుకోండి, ఎగ్జామ్ ఈ యొక్క అప్లికేషన్ చేయడానికి ఆన్లైన్ అప్లికేషన్ రిజిస్ట్రేషన్ ఫీ వచ్చేసి 750 రూపాయలు పే చేయాల్సి ఉంటుంది. సో ఇన్ కేస్ ఆఫ్ ఎస్సీ, ఎస్టీ, పిహెచ్ క్యాండిడేట్స్కి 550 రూపీస్ అనేది ఆన్లైన్లో అప్లికేషన్ చేయడానికి ఈ యొక్క ఫీ అనేది పే చేయాల్సి ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇక్కడ చూడండి, ఆన్లైన్లో అప్లికేషన్ చేయడానికి స్టార్టింగ్ డేట్ వచ్చేసి మార్చి 12 నుండి ఈ యొక్క ఆన్లైన్లో అప్లికేషన్ అనేది చేయడానికి అవకాశం ఇచ్చారన్నమాట. సో లాస్ట్ డేట్ అనేది వితౌట్ లేట్ ఫీ చూసినట్లయితే మే 13వ తారీఖు వరకు ఈ యొక్క అవకాశం ఇచ్చారు. ఆ తర్వాత ఒకవేళ మర్చిపోయి కూడా కొంతమంది చేయనటువంటి వాళ్ళకి విత్ లేట్ ఫీ తోటి అది 250 రూపాయల ఎక్స్ట్రా ఫీ తోటి మే 20 వరకు కూడా ఒక వారం రోజుల గడువు ఇవ్వడం జరిగింది. తర్వాత ఇక్కడ చూడండి, ఇంకా కొంతమంది ఇంకా కొద్దిగా లేట్ చేసిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కోసం కూడా ఇంకొక 4 డేస్ పొడిగించి వాళ్ళకు ఒక 500 రూపీస్ ఎక్స్ట్రా, అనగా ఈ యొక్క 750 ప్లస్ 500 అలా కలిపి మే 24 వరకు కూడా ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవడానికి అవకాశం అనేది ఇచ్చారన్నమాట. సో గుర్తుపెట్టుకోండి, ఎగ్జామ్ అనేది జూన్ 1వ తారీఖున ఈ యొక్క ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఉపయోగపడుతుంది అనుకుంటే వాళ్ళకి షేర్ చేయండి. సో ఫ్రెండ్స్, మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.